హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు బచ్చలాకులు మరియు కార్నాటాతో పకోడీ చేసుకుందాం. కొద్దిగా బచ్చలాకులు తీసుకోవాలి. అదేవిధంగా 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ తీసుకోవాలండి. తర్వాత కార్నాటా, అదేనండి మొక్కజొన్న పిండి. వీటితో పకోడీ చేద్దాం. పచ్చిమిర్చి, ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలండి. నెక్స్ట్ బచ్చలాకుల్ని శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బచ్చలాకులు హెల్త్కి చాలా మంచిదండి. బచ్చల కూర ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేస్తాయండి. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ కూడా ఉంది దీంట్లో, హెల్త్కి చాలా మంచిదండి. క్యాన్సర్ కణాలను కూడా నిర్మూలిస్తుందండి. నెక్స్ట్ కార్నాటా అండి, మొక్కజొన్న పిండి పెద్ద స్పూన్తో ఒక 3 స్పూన్స్ వేసుకోండి. మీకు ఇంకా కొంచెం కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చండి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. నేను 1/2 స్పూన్ వేస్తున్నాను, మీకు టేస్ట్ని బట్టి వేసుకోండి. కొద్దిగా కారం కూడా మీ తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకోండి, స్పైసీని బట్టి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. మీకు ఇష్టమైతే కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాము తీసుకొని ఇలా నలిపి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం జీలకర్ర డైజెషన్కి బాగుంటుందనేసి వేసాను. ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా తీసుకొని పకోడీలా వేసుకోవాలి. కడాయిలో పట్టినన్ని పకోడీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయండి, బయట వేగిపోతాయి, లోపల ఉడకవు. మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా వస్తాయి. పకోడీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్దీ కూడాని. పిల్లలు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా, ఇలా చేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.